హే గాయ్స్, ఈరోజు అయితే మా బాల్కనీ రెడీ చేస్తున్నాం. బట్ రెడీ చేయడం ఏంటో డే టైంలో చేయకుండా నైట్ టైంలో స్టార్ట్ చేసామన్నమాట. సో నైట్ టైంలో అయితే రెడీ చేసేటప్పుడు చాలా ఫన్నీగా జరిగింది. ఎలా జరిగిందో ఈ వీడియోని చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే జస్ట్ మేము వాల్ పేపర్ వరకే పెట్టామన్నమాట. నెక్స్ట్ బాల్కనీ ఎలా రెడీ చేసాం ఏంటి అనేది మేము నెక్స్ట్ సెకండ్ వీడియోలో అయితే చూపిస్తాము. సో ఈ వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. హే గాయ్స్, ఒక సైడ్ అయితే పెట్టేసినాం, ఇగోండి. ఇంకా సెకండ్ వైపు పెడుతున్నాం అన్నమాట. రవి, ఏంది ఇంత ట్రబుల్ ఇస్తుంది? ఎప్పుడు చూడలేదండి. లెంత్లో పొడుగున్నాయి కదా, అందుకు ఇంత పొడుగు ఉంటే అట్లనే ఉంటాయి. షార్ట్ ఉండేవి ఎక్కువ ట్రబుల్ లేవు. లాస్ట్లో ఇచ్చుకోవచ్చులే. అమ్మా, ఆ కార్నర్ దగ్గర ఫింగర్తో అయితే అట్లా అవుతుందా? ఆడ కాదు, పైన. కట్టని ఇట్లాను ఓ నేనంత మంచిగా 0.5 వస్తుంది. 2 sides. ఓకే, ఈ లైట్. ఎస్, ఇది మా బాల్కనీ. ఇప్పుడు ఈ బాల్కనీని మేము మంచిగా రెడీ చేయాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది. అసలు యూజ్ చేయలేదు, డైలీ జస్ట్ వాష్ చేయడము. ఒక 4-5 ప్లాంట్స్ ఉండే అంతే. సో ఇది మొన్ననే పెట్టించాం మేము, పీజియన్స్ రాకుండా. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట పీజియన్స్. సో ఇన్ని రోజులు వాటి వల్లే నేను ఈ బాల్కనీని అంత కేర్ చేయలేదు, ఎందుకంటే ఏది పెట్టినా అవి ఉండనివ్వవు అండ్ వచ్చి ఇక్కడ అంతా గలీజ్ చేసేది. సో ఇప్పుడు ఇది వేయించేసాం కాబట్టి దీన్ని మంచిగా రెడీ చేసి హ్యాపీగా ఇక్కడ కూర్చునేటట్టు, ఎప్పుడైనా రీల్స్ తీసినా లేదంటే ఈవినింగ్స్ టైంలో కూర్చున్నా ఇక్కడ బాగుండేటట్టు దీన్ని అయితే రెడీ చేస్తా. లాస్ట్కి ఫైనల్ లుక్ ఎలా ఉంటుందో చూద్దాం. వాల్ పేపర్ అయితే నేను బ్లాక్ థీమ్కి వెళ్తున్నా. ఫస్ట్ వాల్ పేపర్ పెట్టేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తా. బాల్కనీ కోసం తీసుకున్నాం, ఎందుకంటే ఇటు సైడ్ వాల్కి మొత్తం బ్లాక్ పెట్టిద్దామని. బ్లాక్ దగ్గర ఇది కొంచెం కలర్ మల్టీ కలర్లా ఉంది కదా, సో బాగుంటుందని చెప్పి అక్కడ ఫస్ట్ అయితే ఇది వేస్తున్నాం. నెక్స్ట్ యుద్ధానికి బయలుదేరుతున్నాడు రా. రేపా? నేను పెడతా, నువ్వు తిను. నెక్స్ట్ ఈ బ్లాక్ పెట్టిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది. ఇది ఎలా ఉందో తెలియాలి కదా. నాకు తెలిసి డౌటేరా, యువసేన. యాక్చువల్లీ ఇది వాల్ పేపర్ కోసం తెప్పించాను. దీని మీద ఇట్లా కొంచెం వైట్ టైప్లో వచ్చింది. ఇది నేను ఇక్కడ గ్లాసెస్కి వేసాను కదా, దానికోసం అని తెప్పించి మర్చిపోయి అది వేసేసా. యాక్చువల్లీ బ్లాక్ తెప్పించా, దీనికి కూడా బ్లాక్ ఉంటే బాగుంటుంది, మొత్తం వాల్ అంతా ఒకే థీమ్లో ఉంటుంది అని తెప్పిస్తే ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అయిపోయింది. సో ట్రై చేస్తాం, ఇంకా లోపటి సైడ్ నుంచి అయినా మళ్ళీ బ్లాక్ వేసుకోవడానికి ట్రై చేస్తాము. చూద్దాం ఎలా ఉంటుందో. అంత వేస్ట్ పని. సాయి, మనం ఒక పని చేద్దామా, దాన్ని లోపల ఇటు సైడ్ నుంచి చేసేద్దామా, మొత్తం బ్లాక్ ఉంటుంది అప్పుడు. ఎట్లుంది ఐడియా? ఇప్పుడు అటు సైడ్ మళ్ళీ
కరెక్ట్ ఇప్పుడు అటు సైడ్ మనం ఇది వేసాం కదా, ఇటు సైడ్ బ్లాక్ వేసేద్దాం వేయాలనుకుంటే, లేదంటే లైట్ చూద్దాం లాస్ట్లో. ఓకే దా. ఇప్పుడు నీ హైట్ చాలా ముఖ్యం నాకు అందట్లేదు. కింద కింద నేను పెడతా. స్టూల్ కంపల్సరీ కావాల్సిందే. నేను అతను ఎన్ని రోజులు అదే మా ఎట్లా కూర్చున్నా అది ఇప్పుడు మంచిగా ఎందుకు ఇంతసేపు చేస్తున్నాను ప్రీతాత్మని తీసుకురావడానికి అంత ప్రయోజనం ప్రయోజనం ప్రయత్నిస్తున్నా. ఇంతకీ ఏ తాకుతుంది అది మస్తు గట్టిగా తాకాలని కొట్టినా మళ్ళీ ఎక్కువ అట్టు జరిపేసినావు, ఇక్కడ గ్యాప్ వచ్చింది. చేస్తే అట్లా చేస్తున్నా, చేస్తే ఇట్లా. ఇప్పుడు దీన్ని ఫాలో అవ్వాలి కదా, నీకంటే మంచిగా చేయండి. ఇప్పుడు దీన్ని ఫాలో అవ్వాలి కదా, కింద గోడ ఉన్నప్పుడు రాదు. తెరా మైండ్ గయా. అవును, ఎందుకంటే నా లోపల చూసినావా అదే మా చూడు మా చిన్న అవుతుంది పెట్టు మంచిలోకి వచ్చి నువ్వు దయ్యమే నాకు తెలుసు. మీరు భయపడలేదు ఏంటి పరి భయపడు. మీరు భయపడలేదు ఏంటి పరి భయపడు. నీ విమానమా? దాని అర్థం నేను అరబీకి వెళ్ళే టైం అయింది. నీ కొడుకుని నీ మాతో తీసుకెళ్తా. నీ కొడుకైనా నీకు సరి అయినా పర్లేదు. ఎట్లా కొట్టాలంటే నన్ను మాత్రం వచ్చి పడుకోదా మైసమ్మ బొడ్డు పెడతా ఇప్పుడు నీకు పెట్టినా నాకు పని చేయదు. లేదా ఇట్లే పెట్టు. ఇది పెట్టాక నేను మా అమ్మ అయితే నన్ను మర్చిపోవచ్చు. సరే ఇది నా మాటలు మీరు ఇప్పుడు నార్మల్గా తీసుకోవచ్చు. సాయి ఇది లెంత్ చూడు ఒకసారి. అబద్ధం మాడతారు. సరే నాన్నలే నేను పోతాను. ఎటు అదిగో ఇటు సైడ్ లెంత్ చూడు. వెళ్ళిపోతాను ఇప్పుడు వద్దు. నీ సంగతి ఇట్లా వీడియో తీస్తున్నా. ఎంత సరిపోతుంది? బయట చేయాలి, హాఫ్ చేసి సరిపోద్ది. నువ్వు సతాయిస్తున్నావు పోరా, ఈ పాటికి అయిపోతుండే. వెంటనే కొంచెం మళ్ళీ పిలుస్తున్నారు సార్. ఆగురా నాకేమో సరే సాయి నాతో కూర్చో. నీదేం తప్పులేదు, నేను పోతా. పిచ్చి పిచ్చిగా చేస్తా. ఊపిరి అయిపోయినట్టుంది. ఏమైంది మాకు అట్లా నచ్చదు, తిరాకు వస్తుంది. నచ్చదు. ముడతలు లేకుండా పెట్టు కొంచెం. మా వాళ్ళని పిలుస్తుంటుంది. నీ వాళ్ళు లేదు. నవ్వుతావేంట్రా? ఏం చేయాలి మరి? కసో కర్ర చోరా. అరే నీకు దండం పెడతారా? కడుపులు వస్తాను మరి. నేను చేసేదానికి నాకు బయట నవ్వడానికి వస్తుంది. మంచిగా పట్టుకో, లేకపోతే వెళ్ళిపోదాం. నడు. నీకెందుకు భయం? నాకు భయం చిన్నగా ఉన్నప్పుడు. భయాలంటే భయమా? లేదు నువ్వు అంటే రాత్రి ఆడుకుంటా నేను. లోపల ఆడుకుందాం కానీ ఫస్ట్ పెట్టేస్తే నాకు లోపల ఆడుకోవడం
ఒక్కడే ఆడుకున్నాం. దోమలు పోతున్నాయి ఏం జరుగుతుంది మా మన్నట. దాగు అరే దోమలు పోతున్నాయి. నేను పెడతా నీ వల్లే మొత్తం పోతుంది. మేము లోపల దూరిపోయిందేమో. దూర చూడు సాయి నువ్వు ఎందుకు అట్లా చేస్తావు? అది లోపల దూరిపోతుంది. దూరింది అంజముండదు. అట్లాంటి